ఆగమ్మా, తెలియదు పెట్టదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను కొడితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టవు, నువ్వు లాయర్ దగ్గరికి కలిసి నువ్వు కేసులు పెట్టవు. మీ అమ్మాయిని కాపాడాలి, 32 ఏళ్ళు ఉన్న అమ్మాయిని. అదేనమ్మా, మీ అమ్మాయి నన్ను నాకు పెళ్లి చేయండి అని మీ అమ్మాయితో ఫోన్ చేయించి నేను చేయిస్తాను పెళ్లి. నువ్వు చెప్పేవన్నీ ఎంత అబద్ధాలు ఎంత నిజాలో తెలుస్తుంది. మీ అమ్మాయి నాతో ఫోన్ లో మాట్లాడుతుందా? ఫోన్ నెంబర్ ఇస్తావా? ఫోన్ లో మాట్లాడతాను నేను. మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను అడుగుతాను. నువ్వు చెప్పిన ఎంత నిజాలో, ఆ అమ్మాయి ఎంత నిజాలో. ఇదిగో ఇప్పుడు నేను వచ్చి కొడతాను పిచ్చి మాటలు మాట్లాడావంటే. ఇందాక నువ్వు మాట్లాడింది ఏంటి? మా అమ్మాయికి పెళ్లి చేయని అన్నావు. ఒక్క నిమిషం నువ్వేం మాట్లాడావు ఇందాక? మా అమ్మాయికి పెళ్లి చేయని అన్నావు. దానికి ముందు ఏం మాట్లాడావు? మా అమ్మాయిని మా ఆయన రేప్ చేశాడు అని అన్నావు. రేప్ చేస్తే నేను కేసు పెడతా, వాడిని జైలు పంపిస్తాను, మీ అమ్మాయి చెప్తుందా అన్నా. లేదంటే వాళ్ళ నాన్న వైపు మాట్లాడుతుంది అన్నావు. చిచ్చి నీకేం కావాలమ్మా అంటే మా అమ్మాయికి పెళ్లి చేయమ్మా అంటున్నావు. సరే మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతానంటే లేదు మేడం మన మాట ఏదో అంటున్నావు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు నోటుకు వచ్చినట్టు? నేను మీ అబ్బాయితో మాట్లాడుతాను, ఊరుకుంటావా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. మీ అమ్మాయికి తెలియదా? మీ అమ్మాయికి జ్ఞానం లేదా? నువ్వు చేసే పనులకి మళ్ళీ వాళ్ళని కూడా అంటగడుతున్నావు చండాలంగా. చిచ్చే ఈ కాలు మాట్లాడడం దండగా అసలు చిరాగ్గా ఉంది. మరి ఆవిడ ఓ గంట నుంచి మాట్లాడుతుంది. నిజంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అంత. 32 ఏళ్ళు ఆవిడకి తెలియదా అమ్మా అసలు రేపా కాదా అనేది? వేషాలు. అమ్మా నువ్వు ఫోన్ చేసావు కాబట్టి నీ గురించి నువ్వు చూసుకో. మీ అమ్మాయిని ఎవడో కాపాడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయికి ప్రాబ్లం ఉంటే మీ అమ్మాయి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. నీకున్న ఆప్షన్ ఇంకొకసారి అతను నీ దగ్గరకు వచ్చి ఏదైనా గొడవ పడితే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. నీ కేసు ఎవడన్నా తీసుకుంటాడా లేదా నాకు అనవసరం. పెట్టేయండి ఫోన్, కాల్ వేస్ట్. అది మేడం ఒక్కసారి వినండి మేడం, నా బిడ్డను రక్షించండి మేడం, మీరు ఎట్లా చేయండి మేడం. అమ్మా మీ అమ్మాయి అడగాలమ్మా, నన్ను రక్షించండి అని. మీ అమ్మాయి అడగట్లేదు, నువ్వు చెప్పే మాటలకి పొంతం లేదు. నీకు ఆస్తి మీ అమ్మాయికి ఆస్తి ఇప్పించాలి. కాసేపు మీ అమ్మాయి మీద కేసు వేయించాలి మీ అమ్మాయి చేత. నేను ఎప్పుడు అనలేదు మేడం, నేనే కొట్టలేదు మేడం. నాకు ఆయన అంటే నాకు అక్కడ వాళ్ళందరూ పిల్లలందరూ చూసారు. మీ అమ్మాయి నెంబర్ నేను మాట్లాడతాను. మీ అమ్మాయి నెంబర్ మీ అమ్మాయి నెంబర్ ఇవ్వు, మాట్లాడతాను. మేడం నన్ను రక్షించండి వచ్చారు. మీ అమ్మాయి ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్తాను నేను. నాకు నెంబర్ ఇవ్వు మేడం. ఒకటి చెప్పాలా మేడం, ఇది చెప్పదు మేడం. ఎందుకంటే ఆ పిల్లకు అది కొంచెం ఆటలేక ప్రాబ్లం ఉంది మేడం. మీరు ఏదైనా కిరాయికి ఉందా మీరు ఇంకో చేసుకోండి మేడం. బాలాజీ నగర్ లో 3 దాల్తాన్న కిరాయికి ఉంది. నేను చెప్పిన అలాగే అమ్మా, మేము ఎంక్వైరీ చేసుకుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాం. ఫోన్ పెట్టండి మేడం. ఈ కాల్ విన్నాక మన వ్యూవర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, క్యారెక్టర్ లేకుండా బతికితే వాళ్ళ లైఫ్ తో పాటు పిల్లల లైఫ్ ఎంత అధ్వానంగా అవుతుంది అనడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. అవును, ఈవిడ మాట్లాడిన విధానం. ఫస్ట్ ఏమో 12 ఏళ్ల వయసులో ఇంట్లో వాళ్ళు ఒక పెళ్లి చేశారు. ఎందుకు పెళ్లి చేశారు? ఆవిడ వాళ్ళ అమ్మ 7 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది కాబట్టి కూతురికి 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసింది. అప్పటికి ఈవిడ చెప్తున్న మాట ఏంటంటే, నాకు అసలు నేను చాలా ఇన్నోసెంట్ అండి, నాకేమీ తెలియదు. నిజమే, 12 ఏళ్ళకి ఏమీ తెలియదు. భర్త దగ్గర ఉండలేక వచ్చేసింది. వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం ఏంటి? క్యారెక్టర్. రెండో భర్త ఎవరైతే మేనబావ అని చెప్తుందో వాళ్ళు అంతకుముందు వీళ్ళ కుటుంబాన్ని దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని అడిగారట. వీళ్ళ నాన్న మీ అమ్మ తిరుగుబోతు కాబట్టి మీకు ఇవ్వము అని రిజెక్ట్ చేసి ఇతనికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేశారు. చేసిన తర్వాత అతను వెంటపడి బతువులాడి ఊరంతా పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు ఈవిడ్ని. చేసుకున్న తర్వాత పోనీ కాపురం చేశారా అంటే, వాళ్ళ అమ్మ నన్ను క్యారెక్టర్ లెస్ అంటారా అని చెప్పి పిల్లోడిని ఎత్తుకుని వెళ్ళిపోయి ఆవిడ వరకు ఆవిడ కోర్టులో కేసులు నడిపించింది. తర్వాత ఈవిడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అత్త తిరిగిపోతూ ఆడబడుచు తిరిగిపోతూ, ఇతనికి ఆల్రెడీ వేరే పెళ్ళి అయ్యింది, అక్కడ 3 పిల్లలు. ఇతనితో ఈవిడకున్నది ఒక కొడుకు. సరే ఇక్కడ వరకు విన్నా పోనీ ఈవిడ విక్టిమ్ బాధితురాలు అని అనుకోవచ్చు. ఒక 2 ఇయర్స్కి అంటే 12 ఏళ్లకి 1 ఇయర్ తర్వాత ఇతను పెళ్లి చేసేసుకుంది. భర్తతో కాపురం చేయడం తెలియలేదు. 14 ఏళ్ల వయసులో ఈ లవర్తో కాపురం చేయడం తెలిసింది. ఊరంతా వీళ్ళిద్దరు లవర్స్, ఈవిడే వెనకబడుతుందని చెప్పారట. కానీ ఈ అమ్మాయికి అసలు తెలియదు. పెళ్లి ఫోటోలు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. చూసినాక అందగాడు అని అప్పుడు ఫీల్ అయ్యిందట. 1 ఇయర్లో పిల్లని కనింది. అంటే 15 ఏళ్ళు 16 ఏళ్ల వయసులో ఒక పిల్లని కనేసింది. తిప్పి కొడితే 2 ఇయర్స్కి మళ్ళీ 3వ తగులుకుంది.
ఎందుకు అంటే అతనికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది, అతను రెగ్యులర్ గా ఇంటికి రావట్లేదు, వచ్చినప్పుడు ఇతనితో ఎంటర్టైన్ అవుతుంది, నీతో నేను కాపురము చెయ్యను, నీతో నిన్ను హ్యాపీగాను ఉండనివ్వను అని అతను ఛాలెంజ్ చేశాడంటే. ఎందుకు అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని వీళ్ళ నాన్న బూతులు తిట్టాడు కాబట్టి. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. అలా అంటావా అని ఇప్పుడు మూడో ఆయన తగులుకుంది. ఈ మూడో ఆయనతో ఒక కొడుకుని కన్నారు. ఎంత వరస్ట్గా ఉంది, ఎంత పరిస్థితుల ప్రభావంతో ఇలా చేశారు అనడానికి ఎక్కడో అక్కడ బ్రేక్ ఉండాలి కదా. ఈ పంచాయతీ అంతా అయ్యి 28 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు పిల్లలు చాలా అసహ్యకరమైన రిలేషన్స్తో నడుస్తూ వచ్చారు. ఒక 4 years బ్యాక్, అంటే కూతురికి 29-30 years ఉన్న బ్యాక్ టైంలో వాళ్ళ నాన్న వచ్చి నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోతాను అని రెండో అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు. 25 ఏళ్ల క్రితం ఆ రెండో అతనే వచ్చి నువ్వెవరో మూడో అతని తగులుకోవడాకని ఆయన కొట్టి పంపించాడట. ఎక్కడన్నా అసలు నాకు ఆ తండ్రి కూతురులది వింటేనే నాకు ఒళ్ళు తోడు. మళ్ళీ క్లైమాక్స్ ఏదో పెద్ద ట్విస్ట్ లాగా, నీకు ఎంతమంది పిల్లలంటే చెప్పడానికి ఎంత సాగదీసింది. తర్వాత అనేదేంటి, 17 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం అంటే 10 ఏళ్ల కొడుకు ఈవిని అసహించుకొని అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. 18 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాడు, ఈవిని తిడుతూనే ఉన్నాడు. కూతురు ఈవిని అసహించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి ఆస్తి ఇస్తానని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు. అతని ప్రొసీడింగ్స్ నడుస్తుంటే కూతురు ఈవిడ దగ్గరికి రావడానికే ఇష్టపడట్లు. కొడుకు అసహించుకుంటున్నాడు, కూతురు అసహించుకుంటుంటే ఈవిడొచ్చి నా కూతురికి పెళ్లి చెయ్యండి అంటే కాసేపు ఓకే అమ్మా మేము మాట్లాడతాం, పెళ్లి చేస్తానికి ట్రై చేస్తాం. లేదండి నా కూతురికి ఆస్తి ఇప్పించండి అంది. సరే అసలు వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆస్తి మనం ఇప్పించేదేంటి, ఓకే సరే ఫోన్ నెంబర్ ఇవ్వు అదన్నా మాట్లాడతామంటే, మేడం అసలు మా అమ్మాయి ఓన్లీ వాళ్ళ నాన్నతోటే ఇష్టపడుతుంది, వాళ్ళ నాన్నతోటే మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న కాదని యువతలకి రాదు, కేసు ఇవ్వచ్చు కదా ఆస్తి కోసమో లేకపోతే మెయింటెనెన్స్ కోసమో అంటే ఈవిడ వైపు ఆవిడ మాట్లాడదంట. మరి నీ బాధ ఏంటి? లేదు మేడం మా ఆయన మా అమ్మాయిని రేప్ చేశాడు, ఒళ్ళంతా బ్లడ్, ఇప్పటికిప్పుడు నేను వస్తానంటే ఆవిడ వెంటనే ఫ్లేట్ పెరాయించి మా అమ్మాయి మనకు ఫేవర్గా చెప్పదండి అంట. ఆస్తి కోసం నాతో పడుకుంటారా? ఎంత దరిద్రంగా దిగజారి మాట్లాడుతున్నారు. ఒంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉండాలా. ఈవిడ్ని పోలీసులు కూడా ఎంటర్టైన్ చేయట్లా. నెక్స్ట్ వాళ్ళ అమ్మాయికి పోలీసులు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆనకు వార్నింగ్ ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయమన్నారు. అక్కడ నడుస్తున్నది ఈవిడతో ఉండలేక అక్కడికి వెళ్ళి ఆవిడ ఉంది. ఈవిడికి మనం న్యాయం చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ఆల్రెడీ దేవుడు ఆ పిల్లకి న్యాయం చేశాడు. తండ్రి అంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్న వ్యవహారం ఏమీ లేదు తల్లిదండ్రులది, అదే కూతురు తండ్రి. ఈవిడ అదే మాటను 30 సార్లు ఫిరైంది. ఎందుకంటే అది చాలా సీరియస్ టాపిక్. మనం ఇమ్మీడియట్ గా వెళ్ళి కూడా హెల్ప్ చేసే అంత కేసు అది. ఫోన్ నెంబర్ ఇవ్వంటే అమ్మ మా అమ్మాయి ఫోన్ తీసి నాకు అగైనెస్ట్ గా చెప్తుందమ్మా, హార్ట్ అటాక్ చేసుకుంటా, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మా అమ్మాయికి, పరువు తీసేసావాను, నేను సీక్రెట్ గా వెళ్ళి నేను ఎంక్వైరీ చేసి ఆవిడ ఉద్ధరించా. సో ఇవి ఎట్లా అయిపోయిందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని కానీ లేదా లీగల్ ప్రొసీడింగ్స్లో కొంత మనకి ఇమ్మీడియట్ రిలీఫ్లు ఏమైనా రావాలంటే అది నిజంగా బాధితులై ఉండాలి. ఊరికే ఎవరు పడితే వాళ్ళు కేసులు వేసుకుంటూ కూర్చుంటామంటే పోలీసులకు కూడా కొన్ని కేసులు తెలుస్తాయి కదా. ఈవిడ ఆల్రెడీ ఫస్ట్ అతనితో డైవర్స్ అవ్వాల, రెండో అతన్ని చేసుకుంది, రెండో అతనితో డైవర్స్ అవ్వాల, మూడో అతనితో చేసుకుంది, దీనికి 2 పిల్లల్ని కన్నారు. పిల్ల సపోర్ట్ చేయకుండా అంటే తండ్రి పేరు సెకండ్ అతను ఎవరైతే ఉన్నాడో ఆ పేరు పెట్టకుండా థర్డ్ అతని పేరు పెట్టింది. పిల్ల సపోర్ట్ చేయకుండా పేర్లు కానీ డాక్యుమెంట్స్ కానీ మార్చడం అంత ఈజీయే కాదు. వీళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి తండ్రితో కలిసి పేర్లు మార్చుకొని వాళ్ళంతా చక్కగా ఉంటే ఒక పెళ్లి డిలే అయ్యిందేమో. ఎందుకు డిలే అవ్వదు? అంత క్యారెక్టర్లెస్. అవును, చుట్టూ అలాగే ఉన్నప్పుడు గబుకుని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి లవ్ మ్యారేజ్ అయినా చేసుకోవాలా, లేకపోతే అదేదో జాబ్ చేసుకుంటూ బతకాలా. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు వెళ్ళిపోయి మనం హెల్ప్ చేయాల్సినంత నెసెసిటీ ఉన్న కేసు అయితే కాదు. కొంత ఆలోచించండి. సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచిస్తే ఇంత దరిద్రాలు ఎంత ప్రొసీడింగ్స్ ఉండవు. మనకు తెలియకుండానే మన గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడుతుంది అంటే సొంత తల్లే ఆ అమ్మాయి గురించి అంత నెగిటివ్గా మాట్లాడుతుంది, భర్త గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఏమీ చేయలేక. సో సొసైటీలో జీవితకాలం బతకాలి అనేది కొంత ఉన్న స్పాన్లో కాస్త ప్రశాంతంగా బతకడానికి చూడండి. అనవసరంగా కోర్టుల చుట్టూ లేకపోతే అన్నెసరీ లిటిగేషన్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా.